కోవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో కూడా సెకండ్ వేవ్ మనం చూస్తున్నాం. ఈ కోవిడ్-19కి ఉన్న సొల్యూషన్ ఏంటి? దీన్ని ఎలా ఆపగలమంటే ఉన్న ఒకే ఒక్క ప్రాక్టికల్ దారి వ్యాక్సినేషన్. వ్యాక్సిన్స్ కనుక జనాభా మొత్తానికి ఇవ్వగలిగితే కొంతవరకు కోవిడ్-19 తట్టుకోగలం. అయితే ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు చాలా దేశాల్లో. డబ్బులున్నా సరే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం కూడా జరుగుతుంది. సో వ్యాక్సిన్స్ ఎక్కువ ఉత్పత్తి అవ్వాలి. ఉత్పత్తి అవ్వాలంటే ఏం చేయాలి? దీని గురించి గత వారం రోజులుగా ఒక కథనం వస్తుంది. పేటెంట్ వెయివర్ అని. పేటెంట్ వెయివర్ అంటే ఏంటి అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా మందు కనుక్కున్నా, లేకపోతే ఏదైనా కొత్త వస్తువు కనుక్కున్న వ్యక్తికి దాని మీద పేటెంట్ ఉంటుంది. ఆ సంస్థకి కానీ ఆ వ్యక్తికి కానీ, అంటే దాని మీద హక్కులు ఉంటాయి. దాన్ని కోవిడ్-19 వ్యాక్సిన్కి మినహాయించాలి అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తోంది. అంటే ఏ కంపెనీస్ అయితే వ్యాక్సిన్స్ కనుక్కున్నాయో పూర్తి పేటెంట్ హక్కులు వాటికే కాకుండా మిగతా కంపెనీస్, మిగతా దేశాల్లో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ కూడా వాటిని తయారు చేసుకోవచ్చు అదే ఫార్ములాను ఉపయోగించి, లేదా అదే ప్రాసెస్ను ఉపయోగించి అని చెప్పి. బాగానే ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ పేటెంట్ వేవర్ రూల్స్ ఎవరు ఒప్పుకోవాలి? గత అక్టోబర్లో 2020 అక్టోబర్లోనే భారత్, సౌత్ ఆఫ్రికా 2 దేశాలు కూడా WTOని కోరాయన్నమాట. WTOలో ఒక సంస్థ ఉంది, ట్రిప్స్ కౌన్సిల్ అని చెప్పి. WTO కింద ఒక అగ్రిమెంట్ జరిగింది, TRIPS, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, IPR రైట్స్ సంబంధించి ఒక అగ్రిమెంట్ ఉంది, ట్రిప్స్ అని చెప్పి, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ట్రిప్స్ కౌన్సిల్కి ఇండియా, సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ పెట్టారు. కోవిడ్-19 వ్యాక్సిన్ సంబంధించి స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి పేటెంట్స్ కానీ. అయితే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు జరగాల్సి ఉంది. WTOలో 164 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నారు. ఈ 164 దేశాలు ఒప్పుకోవాలి WTOలో ఏమైనా మార్పు రావాలి, ఏదైనా రూల్స్లో చేంజ్ చేయాలంటే. అయితే దీనికి సంబంధించి అమెరికా సుముఖంగానే ఉన్నట్టు గత వారం ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి పేటెంట్ వేవర్కి అమెరికా సుముఖంగానే ఉన్నట్టు, కొన్ని నెగోషియేషన్ జరపడానికి తను రెడీగా ఉన్నట్టు. అయితే గత సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ కానీ, ఈవెన్ బిల్ గేట్స్ కూడా పేటెంట్ వేవర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, పేటెంట్ వేవర్ ఇస్తే ఏదైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ కానీ డ్రగ్స్ కానీ తయారు చేశాయో వాటికి ఇన్సెంటివ్ పోతుంది. తద్వారా కొత్త వేరియంట్స్ గురించి అవి పెద్ద పట్టించుకోవు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా రీసెర్చ్ చేసేటప్పుడు చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, రిస్క్ క్యాపిటల్ అని ఉంటుంది. సో అదంతా భవిష్యత్తులో ఈ కంపెనీస్ కోవిడ్లో కొత్త వేరియంట్స్ వచ్చినా అసలు పట్టించుకోవు. రెండోది, సరే పేటెంట్ వేవర్ ఇస్తాం, అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్, కొన్ని దేశాల్లో సెలెక్టెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ తయారు చేసుకోవచ్చు అంటే, ముఖ్యంగా చిన్న చిన్న దేశాల్లో అంత క్వాలిటీ వ్యాక్సిన్స్ కానీ డ్రగ్స్ కానీ తయారవుతాయా? ఈ క్వశ్చన్ బిల్ గేట్స్ సీరియస్గా ఆలోచించారు. సో పేటెంట్ వేవర్ ఇచ్చి మీరు కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పిన అదే నాణ్యతతో డ్రగ్స్ తయారు చేసుకోవచ్చు అని. సో ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కానీ అమెరికా ప్రకారం ఏంటంటే కోవిడ్-19 అనేది ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్. దానికి ఎక్స్ట్రాడినరీ సొల్యూషనే కావాలి ప్రపంచంలో. భారతదేశంలో కూడా మన పేటెంట్ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 3 క్లాజ్ D. దానిలో కంపల్సరీ లైసెన్సింగ్ అనే క్లాజ్ ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో పేటెంట్ని మినహాయించేసి ఆ డ్రగ్ని తయారు చేసుకునే హక్కు ఇతర కంపెనీస్ కూడా ఇచ్చేయచ్చు అనమాట. దానికి ప్రధానమైన కారణం కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ అవి ఉండాలి. అయితే ఇక్కడ క్వశ్చన్, WTOలో డిస్కషన్ స్టార్ట్ అయినా దీనికి చాలా డిలే అయ్యే అవకాశం ఉంది. అండ్ దీని బదులు పార్ట్నర్షిప్స్ చేయటం, లేదా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయటం, అంటే క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా, పేద దేశాలకు కష్టం అవ్వకుండా టెక్నాలజీ ఇవ్వటం కానీ, మందులకు సంబంధించి, వ్యాక్సిన్ సంబంధించి, లేదా ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీసే పూల్ అయిపోయి పార్ట్నర్షిప్లో పనిచేయటం, ఇలా చాలా సొల్యూషన్స్ వస్తున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి ఫైనల్గా ఏమవుతుందో, కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రపంచం అంతా అందుతుందో లేదో చూడాలి. అయితే ఇట్లాంటి విపత్కాల పరిస్థితిలో వ్యాక్సిన్ అనేది అందరికీ ఒక మానవ హక్కు అనే చెప్పుకోవచ్చు. అందరికీ అందుబాటులోకి రావాలి. ఈ దేశం ఆ దేశం, ధనికుడు పేదవాడని కాకుండా ఈ రోజున మాత్రం వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావాలని త్వరగా కోరుకుందాం.